హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వెజిటబుల్ ఉప్మా చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొటాటో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్ చాప్ చేసి పెట్టుకున్నాను, టమాటో, జింజర్, బీన్స్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఈరోజు ఆనియన్స్ వేయట్లేదు అండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 5 స్పూన్స్ వేసాను. ఆయిల్ కొంచెం వేడవ్వగానే గ్రౌండ్ నట్స్, రెండు లవంగాలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది లవంగాలు వేస్తే. ఆవాలు, జీలకర్ర, శనగబెల్లు, మినపబెల్లు, కరివేపాకు. ఇవి కొంచెం వేగాక జింజరు, అవి కొంచెం వేగాక జింజరు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి కొంచెం వేగాల ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాయనుకోండి, పచ్చివాసన పోతుంది, అల్లం ఘాటు తగలదు తినేటప్పుడు. ఇవి వేగేలోపు వాటర్ పక్కన పెట్టుకోండి. దానికి సరిపడా వాటర్. నేనైతే ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసానండి. మా సైడ్ దొరికే ఉప్మా రవ్వకి గోధుమ రవ్వ నేను వేసేది, అది కొంచెం వేరుగా ఉంటుంది, లావుగా ఉంటుంది. సో 3 గ్లాసెస్ వేసాను. మీరు 2.5 అలా వేసుకున్నా సరిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పొటాటో వేస్తున్నాను. పొటాటో, క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకున్నాను. ఈరోజైతే నాతో లేవండి. స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. అదేం ఉడికించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దీంట్లో వేసుకున్నా సరిపోతుంది. గ్రీన్ పీస్ అవి కూడా వేయచ్చు. ఇవన్నీ మగ్గిపోయాయండి. క్యారెట్, ఆలు, బీన్స్ అవి మగ్గిపోయాక టమాటో వేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మరీ స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెము జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఇది జీలకర్ర పొడి తింటే హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. అది మీరు ఉప్మా చేసే దాన్ని పట్టించి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి కాబట్టి రవ్వ వేసుకునేలోపు సిమ్లో పెట్టేసుకొని రవ్వ వేసేసుకోండి. ఆలోపు వాటర్ కూడా కాగిపోతాయి, వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెము వేగింది అనుకోండి, ఆయిల్లో కొంచెం వేగింది అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఒక ఆయిల్, ఇది రవ్వ సపరేట్గా ఇది సపరేట్గా వేసుకొని వాటర్ సపరేట్గా ఉడికించుకొని వేసుకుంటే బాగుంటుంది. వాటర్ బాగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని రవ్వ కూడా కొంచెం వేయించాను. ఇది కూడా బాగా వేగింది. ఇది ఇట్లా వేగిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఇట్లా వేయించుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఆ వాటర్ తీసేసి దీంట్లో వేసుకుంటున్నాను.
ఎసరు చెప్పాను కదండి, వాటర్ ఒక గ్లాస్కు నేనైతే 3 గ్లాసెస్ వేస్తాను. కొంచెం మా సైడ్ కొంచెం లావుగా ఉంటుంది గోధుమ రవ్వ, నేను చేసేది వేరేది కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు బాగా కలుపుకోండి. కొంచెం సేపు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉడికిన తర్వాత కొంచెం వాటర్ తగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా మగ్గిపోతుంది. ఇది ఒక 2 టైమ్స్ అలా కలిపేస్తే సరిపోతుంది. వాటర్ అయిపోయాక బాగా మగ్గిపోతుంది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకున్నాక ఒక 5 to 10 minutes అండి, ఉప్మా రెడీ అయిపోతుంది. వెజిటబుల్ ఉప్మా, టేస్టీ హెల్తీ వెజిటబుల్ ఉప్మా. 10 minutes తర్వాత ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటుంది. దీంట్లో లాస్ట్లో ఆఫ్ చేసే ముందుగా కొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగా ఉంటుంది. పొడి పొడిగా రాలేదు అనుకోవద్దండి, ఇది ఇలాగే ఉంటుంది ఈ రవ్వ అయితే. సో నేను కొంచెం ఇలా కొంచెం ఏమంటారు ఇలా ఉంటుంది, పేస్ట్ లాగానే అనిపిస్తుంది. బట్ ఒక 5 minutes ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత పొడి పొడిగానే తయారవుతుంది ఇది. ఇప్పుడు నెయ్యి వేసాక ఒక 2 times కలిపేసి ఆఫ్ చేస్తున్నానండి. ఇది ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 minutes అలాగే ఉంచేస్తే పొడి పొడిగా తయారవుతుంది. టేస్టీ వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మాతో కాంబినేషన్ కోకోనట్ చట్నీ కానీ గ్రౌండ్ నట్ చట్నీ కానీ తినచ్చు. టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.